సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరిగింది కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు, వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పేసి. అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రపోజల్ అంటే 41.15 మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్కు సంబంధించి 16,952 కోట్లు, అందులో పాటు 41.15 వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక 36 గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి 4/5/2023 మే 23లో మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా 41.15 MDDL లెవెల్ ఫేజ్ 1 గాను 17,144 కోట్లు అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించండి. ఆ ప్రతిపాదన 5/6/2023 అంటే జూన్ 5వ తేదీ 2023 ఫైనల్గా ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ for approval of the Union Cabinet for additional funding for completion of balance work of Polavaram irrigation project for filling up of water up to 41.15 meters MDDL for an amount of 12,911 12,911 కోట్లకు, which includes cost of repairing damages 2021లో ఏదైతే ఫ్లడ్ వచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కు సంబంధించిన 2,000 కోట్ల ఖర్చుతో పాటు 12,911 కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపియండి అని చెప్పి ఎప్పుడండి జరిగిండేది 5/6/2023 అంటే జూన్ నెల 5వ తేదీ 2023కే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చి, ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు 12,000 చిల్లర కోట్లకు పంపించడం జరిగింది. ఇవన్నీ చేస్తే ఈరోజు మేమే పోయినాము, మేమే తెచ్చినాము, మేమే నిర్మాణం చేస్తున్నాం, ఎంత అన్యాయంగా అండి. అంటే వేరే వాళ్ళు సాధించినటువన్నీ కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగునా, ఇది భావ్యమా అని. ఈరోజు మా ప్రభుత్వం 5 సంవత్సరాలు పోరాడిన తర్వాత, అంటే మీరు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాపులు పెట్టి